రైట్. మొన్న మనం మాట్లాడాం ఆల్రెడీ డాక్టర్ గారితోని. ఇప్పుడు ప్రెజెంట్ వెంకట్ గారి పరిస్థితి ఏ విధంగా ఉంది? అండ్ నిన్నటి నుంచి కూడా డోనర్స్ ఈ న్యూస్ తెలిసిన తర్వాత ఏదైతే ప్రభాస్ మనీ హెల్ప్ చేస్తానన్నాడు అని తెలిసిన తర్వాత డోనర్స్ కూడా చాలా ఎక్కువ మంది వస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా చెప్తూ ఉన్నారు. మరి డాక్టర్‌తో మాట్లాడదాం. సార్ ప్రెజెంట్ ఎలా ఉంది ఇప్పుడు ఆయన? Compared to the day 1 and the day 2, patient there is a slight improvement in his condition. ఎన్కెఫిలోపతి నుంచి ఇప్పుడే బయటకు వస్తున్నారు. రెగ్యులర్ డయాలసిస్ జరుగుతుంది. ప్రస్తుతానికి రెస్పాన్స్ ఉంది అండ్ వీ రిక్వైర్స్ మోర్ డయాలసిస్ అండి. ఇంకా స్టేబుల్ అవ్వడానికి టైం పడుతుంది. స్టిల్ ఈజ్ అండర్ క్రిటికల్ కేర్ టీమ్ అబ్జర్వేషన్ అండి. అండ్ రిగార్డింగ్ డోనర్స్ అండ్ ఆల్, ఇక్కడది ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కాదు, మీరు ఇక్కడ ఎవరు రాకండి అండ్ ఇక్కడ ఇప్పుడు ట్రాన్స్ప్లాంట్ చేయరు. అండ్ ఆయన స్టేబుల్ అయిన తర్వాత ట్రాన్స్ప్లాంట్ సెంటర్కి వెళ్తే అక్కడ గవర్నమెంట్ ప్రోటోకాల్ అన్ని పాటిస్తే వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. ఇక్కడికి మేము కానీ డొనేట్ సార్ ఇప్పుడు బయట నుంచి నేను డొనేట్ చేస్తాను, కిడ్నీ మీరు తీసేసుకోండి అని చెప్పి అట్లా డైరెక్ట్‌గా వస్తే తీసుకుంటారా? తీసుకోము, రావద్దు, అట్లా చేయరు కూడా. దేర్ ఈజ్ అ ప్రోటోకాల్, దేర్ ఈజ్ ఎవ్రీథింగ్. గవర్నమెంట్ ప్రోటోకాల్స్ ఉంటాయి, ట్రాన్స్ప్లాంట్ సెంటర్స్ ఉంటాయి. ఓన్లీ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే అలా ఉంటుందండి. అది అందరు తీసుకోలేరు అట్లా. దానికి కొన్ని ప్రోటోకాల్స్ ఉంటాయి, దానికి డాక్యుమెంటేషన్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. కొందరు వచ్చి మేము రిజిస్టర్డ్ ఆల్రెడీ జన్దాన్లో మేము ఇచ్చేస్తామని అంటున్నారు. అట్లా కుదరదు. అండ్ ఇది ట్రాన్స్ప్లాంట్ సెంటర్ కాదు. ఫస్ట్ ఆయన స్టెబిలైజ్ అయ్యి ఐసీయూ నుంచి బయటికి వచ్చిన తర్వాత ఆ తర్వాత ఇట్ విల్ టేక్ సమ్ టైమ్, దెన్ ఓన్లీ దే కెన్ ప్లాన్ ఫర్ ట్రాన్స్ప్లాంట్ ఇఫ్ పేషెంట్ ఈస్ ఫిట్. ఫిట్ ఉంటేనే ట్రాన్స్ప్లాంట్ చేస్తారు, ఫిట్ లేకపోతే ట్రాన్స్ప్లాంట్ చేయరు. ప్రస్తుతానికి ఆయన అన్స్టేబుల్ కండిషన్లో ఉన్నారు, ఇంకా డయాలసిస్ నడుస్తుంది. సో కానీ డే 1 కన్నా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నారు, ఇంప్రూవ్మెంట్ ఉంది. నాన్ ఇన్వాసివ్ వెంటిలేషన్ నుంచి తీసేసాము, అప్పుడప్పుడు అవసరం ఉన్నప్పుడే నాన్ ఇన్వాసివ్ వెంటిలేట్ చేస్తున్నాము. ప్రస్తుతానికి రెస్పాన్స్ ఇస్తున్నారు. అంటే నాట్ స్పాంటేనియస్ బట్ దేర్ ఈస్ డిలేడ్ ఇన్ రెస్పాన్స్, బట్ హీ ఈస్ రెస్పాండింగ్, ఏబుల్ టు ఓపెన్ హిస్ ఐస్, ఏబుల్ టు స్పీక్ ఎ లిటిల్. రైల్స్ ట్యూబ్ ఫీడింగ్ ఇస్తున్నాము. సో ఇంకా ఈరోజు కూడా మళ్ళీ డయాలసిస్ చేస్తాము. సో ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ సమ్ మోర్ టైమ్. హీ విల్ ఇంప్రూవ్. We have to wait and watch. That is the thing as of now. Thank you.